హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. అభిమానులకు షాక్ ఇచ్చాడు దేవర. ఇప్పటికే 2 ఏళ్ల నుంచి థియేటర్లో ఎన్టీఆర్ ని చూడని ఫ్యాన్స్ ఏప్రిల్ 5న అన్నొస్తున్నాడంటూ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ దేవరను ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ చేశారు. మరి దేవర కొత్త రిలీజ్ డేట్ ఏంటి? అసలు దేవర ఎందుకు పోస్ట్ పోన్ అయింది? ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. RRR తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా రిలీజ్ చేయకపోవడంతో 2 ఏళ్ల నుంచి అన్న థియేటర్లోకి వచ్చేదెప్పుడంటూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వెయిటింగ్ కి మరో 6 నెలలు పెంచాడు దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన సినిమాని పోస్ట్ పోన్ చేస్తూ డిసప్పాయింటింగ్ న్యూస్ చెప్పారు ఎన్టీఆర్. మరో 2 నెలల్లో అన్నొస్తాడని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి దేవర ఏప్రిల్ 5న కాదు అక్టోబర్ 10న రిలీజ్ అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది దేవర టీం. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. 2 పార్టులుగా గ్రాండ్ గా షూట్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా నెల రోజులు ఉందని, 4 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని లేటెస్ట్ గా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఎలాగోలా షూటింగ్ కంప్లీట్ చేసేస్తారులే అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు జనాలు. కానీ సీన్ మాత్రం రివర్స్ అయి దేవర వెనక్కి వెళ్లిపోయాడు. అంతేకాదు ఫ్యామిలీ స్టార్ కి అడ్డు లేకుండా ఫ్రీ ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ అనౌన్స్ చేసినప్పుడే జనాలకి దేవర పోస్ట్ పోన్ అంటూ డౌట్ వచ్చింది. కానీ ఫుల్ కాన్ఫిడెంట్ గా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న దేవర టీం ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ రూమర్స్ గురించి నెల రోజుల నుంచి ఏం క్లారిటీ ఇవ్వకపోవడంతో దేవర వస్తుందేమో అన్న డైలమాలోనే ఉన్నారు. అయితే దేవర అక్టోబర్ 10న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో విజయ్ దేవరకొండ, మృణాల్ చేస్తున్న పరశురాం సినిమా ఫ్యామిలీ స్టార్ కి లైన్ క్లియర్ అయింది. దేవర రాడని ధైర్యంతోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఫ్యామిలీ స్టార్ అంతే కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు ఏప్రిల్ 5న రిలీజ్ బరిలోకి దిగుతున్నారు. 600 కోట్ల బడ్జెట్, అంతకు మించిన స్టార్ కాస్ట్, గ్రాండియర్ సెట్స్, ఇలా అన్ని స్పెషల్ గానే నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కుతున్న కల్కి మూవీ షూటింగ్ క్లైమాక్స్ కి వచ్చేసిందని ఆనందపడాలో, లేక ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా ఈ లీక్ వీరుల్ని ఆపలేకపోతున్నామని బాధపడాలో తెలియని కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. కల్కి సినిమా క్లైమాక్స్ వచ్చింది. షూటింగ్ సాఫీగా జరుగుతోంది. రిలీజ్ డేట్ కి రీచ్ అవుతామని కాన్ఫిడెంట్ గా ఉన్న టైంలో మరో తలనొప్పి వచ్చి పడింది కల్కి టీం కి. ప్రతి విషయంలో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో తెరకెక్కుతున్న కల్కి సినిమాని ఎంత కాపాడుకుందామని చూస్తున్నా ఎక్కడో ఒక చోట సోషల్ మీడియాకి దొరికిపోతోంది. ఇంకోసారి వీడియోలు, ఫోటోలు లీక్ చేస్తే బాగుండదని ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చినా ఏమాత్రం మారని లీకు వీరులు ఈసారి ఏకంగా యాక్షన్ సీక్వెన్స్ నే లీక్ చేశారు. ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చిన టీం ఈ ఇష్యూని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టేదే లేదంటోంది. ఒకవైపు లీకులు జరుగుతున్నా వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటూనే మరోపక్క ఇంకా పకడ్బందీగా షూటింగ్ జరుపుకుంటోంది కల్కి టీం. ఇప్పటికే ఈ VFX కంపెనీ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు కల్కి ప్రొడ్యూసర్లు. ప్రభాస్ కెరియర్ లోనే కాదు, తెలుగు సినిమాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి. ఈ సినిమాకి సంబంధించి ఈ శుక్రవారం నుంచి హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ స్టార్ట్ చేసిన టీం ప్రభాస్ జాయిన్ అవుతున్న ఈ లాంగ్ షెడ్యూల్ లోనే సినిమాని మాక్సిమం కంప్లీట్ చేయాలని చూస్తోంది. కల్కి సినిమా రిలీజ్ కి ఇంకా 3 నెలలు మాత్రమే ఉండడంతో ఈ షెడ్యూల్ లో బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి VFX వర్క్ ని స్పీడప్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్, దీపికా పదుకొన్, అమితాబ్, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్ట్ తో కల్కి తెరకెక్కుతోంది. స్కేల్ వైజ్, స్టోరీ వైజ్ బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా మే 9న రిలీజ్ కాబోతోంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తో తెరకెక్కుతున్న ఈ షూట్ తో సినిమాకు సంబంధించి మేజర్ షూటింగ్ అయిపోయినట్టే అని తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో వైజయంతి బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ గా రిలీజ్ కాబోతోంది. హీరోయిన్ ని సెట్ చేశారు, టెక్నికల్ టీమ్ ని కూడా రెడీ చేశారు, ఆఖరికి టైటిల్స్ కూడా షార్ట్ లిస్ట్ చేశారు. ఇక సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లడమే లేట్ అంటున్నారు ఆడియన్స్. మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. రాజమౌళి సినిమా అంటేనే జనాలు జనరల్ గానే క్యూరియస్ గా ఉంటారు. అలాంటిది ఈసారి రాజమౌళి మహేష్ కాంబినేషన్ అంటే ఆసక్తి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అసలు రాజమౌళి కంటే ముందే సినిమా స్టార్ క్యాస్ట్ ని, టెక్నికల్ క్రూని, టైటిల్స్ ని కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. లేటెస్ట్ గా ఈ సినిమాకి 2 టైటిల్స్ ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకి 2 ఇంట్రెస్టింగ్ టైటిల్స్ వైరల్ అవుతున్నాయి. ఒకటి చక్రవర్తి అని, రెండోది మహారాజా అని టైటిల్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. చాలా టైటిల్స్ చూశాక మహేష్ మూవీకి ఇవే యాప్ట్ అని ఫీల్ అయ్యారని టాక్. అంతేకాదు మహేష్ కి జంటగా చెల్సీ అని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు కూడా వార్తలొస్తున్నాయి. చెల్సియా ఎలిజబెత్ ఇండోనేషియన్ హీరోయిన్. లేటెస్ట్ గా ఈ హీరోయిన్ రాజమౌళిని ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉండడంతో ఈ వార్తలకి ఇంకాస్త బలం వచ్చింది. మహేష్ సినిమాకి టైటిల్స్, హీరోయిన్ తో పాటు టెక్నికల్ క్రూ కూడా ఫిక్స్ అయిపోయారు. సినిమాటోగ్రఫీకి PS వినోద్ కుమార్, VFX సూపర్వైజర్ గా కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి, ఎడిటర్ గా తమ్మిరాజుని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రాజమౌళి సినిమాకు సంబంధించి అసలు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, ఎలాంటి డీటెయిల్స్ షేర్ చేయలేదు. కానీ రాజమౌళి మహేష్ బాబు సినిమా టైటిల్స్, స్టార్ క్యాస్ట్, టెక్నికల్ టీమ్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజమో రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తేనే తెలుస్తుంది అంటున్నారు జనాలు. రిలీజ్ కి 2 నెలల ముందు నుంచే ప్రమోషన్లు మొదలు పెడుతూ ఉంటారు. అలాంటిది ఇంకా రిలీజ్ కి 20 రోజులు కూడా లేదు, ప్రమోషన్లు ఇంకా మొదలు పెట్టలేదేంటి అనుకుంటున్నారు అంతా. తీరా రిలీజ్ డేట్ దగ్గర అవుతుంటే 3 months పోస్ట్ పోన్ అంటూ పోస్టర్ వేశారు. ఇంతకీ డబుల్ స్మార్ట్ ఎందుకు పోస్ట్ పోన్ అయినట్లు, పూరి స్పీడ్ ఎందుకు తగ్గినట్టు? ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ తర్వాత అంత స్పీడ్ గా సినిమాలు చేస్తాడన్న పేరు పూరి జగన్ కే ఉంది. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 6 నెలలకు మించి ఏ సినిమాకి టైం తీసుకొని పూరి డబుల్ స్మార్ట్ కి మాత్రం చాలా టైం తీసుకున్నాడు. 6-7 నెలల క్రితం సెట్స్ మీదకెళ్లిన డబుల్ స్మార్ట్ అన్ని చూసుకుని March 8న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం తూచ్ మార్చిలో కాదు జూన్లో రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చింది. నెల రోజులే ఉంది, ఇంకా సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టలేదేంది అంటూ అనుకుంటున్న టైంలో అబ్బే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, మ్యూజిక్ ఒక్కటే బ్యాలెన్స్ అన్నారు. 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పాటలు బ్యాలెన్స్ షూటింగ్ చేస్తే అంతా అయిపోతుంది అన్నారు. కానీ పూరి స్పీడ్ కి బ్రేక్ పడింది. ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే పూరి జగన్ ఈసారి మాత్రం ఇన్ టైంలో సినిమా కంప్లీట్ చేయలేకపోయారు. డబుల్ స్మార్ట్ డిలే అవుతోందని కొన్నాళ్ల నుంచి రూమర్స్ వినిపిస్తున్నా టీం క్లారిటీ ఇవ్వకపోవడంతో సినిమా March 8నే రిలీజ్ అవుతుంది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు 3 నెలలు పోస్ట్ పోన్ అయి June 14న థియేటర్లోకి వస్తోంది. స్మార్ట్ శంకర్ కి మించి తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ లో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నారు. ఎప్పుడో లేట్ కాని పూరి సినిమా ఈసారి లేట్ అయిందంటే సినిమాని భారీగానే తెరకెక్కిస్తున్నారని, పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ప్రజెంట్ చేయబోతున్నారని సర్దుకుపోతున్నారు ఫ్యాన్స్. వైరల్ అవుతున్న సుజిత్ పవన్ పిక్, రష్మికను చూస్తే గర్వంగా ఉందంటున్న రౌడీ హీరో, వారంలో స్టార్ట్ అవ్వబోతున్న వార్ 2, ఆ ఒకటి అడక్కు అంటున్న నరేష్, శివకార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సుజిత్ ఫోటో వైరల్ అవుతోంది. సుజిత్ భుజం మీద పవన్ చెయ్యేసి కబుర్లు చెప్తున్న ఫోటో సుజిత్ డీపీ పెట్టుకోవడంతో ఈ ఫోటో బాగా ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ తో సుజిత్ ఓజీ మూవీ చేస్తున్నారు. రష్మిక మరో రేర్ ఫీట్ సాధించింది. ఫోర్బ్స్ పవర్ఫుల్ 30 పీపుల్లో రష్మిక స్థానం సంపాదించుకుంది. దీనికి విజయ్ దేవరకొండ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, శేఖర్ కమ్ముల సినిమాలతో పాటు హిందీలో కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. వార్ 2 మరో వారంలో స్టార్ట్ అవబోతోందంటూ క్రేజీ న్యూస్ చెప్పారు హృతిక్ రోషన్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హృతిక్ రోషన్, NTR లీడ్ రోల్స్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న సినిమా వచ్చే వారం సెట్స్ మీదకి వెళ్లబోతోంది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా తెరకెక్కుతున్న ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను బాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేస్తున్నారు వరుణ్ అండ్ టీమ్. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో ఈ సినిమా March 1న రిలీజ్ కాబోతోంది. కామెడీ హీరో నుంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోగా టర్న్ అయిన నరేష్ కెరియర్ లో 61వ సినిమా టైటిల్ రివీల్ చేశారు. పాన్ ఇండియా సబ్జెక్ట్ కాదు, పాన్ ఇండియా ప్రాబ్లం ని తీసుకుని ఆ ఒక్కటి అడక్కు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద లీడ్ రోల్స్ లో VN ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ ఇట్ 65. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. శాంతి చంద్ర, దీపిక, మిస్ ఇండియా 2022 సిమ్రితి లీడ్ రోల్స్ లో మూర్తి సాయి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డర్టీ ఫెలో. అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి సంధ్యవేళ సాంగ్ రిలీజ్ చేశారు సాయి రాజేష్.
లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా గౌతమ్ దీప్సిక జంటగా తెరకెక్కుతున్న సినిమా రవికుల రఘురామ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు డైరెక్టర్ పరశురామ్. సో ఇవి వాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.